హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. నిన్నటి వీడియోలో అంటే పౌర్ణమి వీడియో ఫస్ట్ పార్ట్ అనమాట. అది నిన్న వీడియో పోస్ట్ చేశాను. అందులో చెప్పాను కదండి, తాళాయిపాలెం వెళ్ళానని చెప్పేసి. ఇక అక్కడ నాకు శివయ్య ఇచ్చిన అరుదైన అవకాశాన్ని కూడా మీకు వివరంగా చెప్పాను. ఆ వీడియో ఎవరైనా చూడనోళ్ళు ఉంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. నా వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. ఇది తాళాయిపాలెం వెళ్ళేసి ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అండి. వీడియో ఎండ్ వరకు చూడండి తప్పకుండా. మాకు అక్కడ టెంపుల్లోనే 2:30 అయిపోయిందండి, బాగా లేట్ అయిపోయింది. అక్కడ టెంపుల్ అన్నదానం కూడా జరుగుతుంది. కొంతమంది అయితే భోంచేశారు. అక్కడ లేట్ అయిపోయింది. మేము ఇంటికి వచ్చేసరికి 3:30 అయిపోయింది. ఇంకా మార్నింగే గారెల కోసమని పప్పు నానేసి వెళ్ళాను. ఇంకా వచ్చి గబగబా ఫ్రెష్ అయిపోయి ఇక వంటలు అయితే మొదలేసేసాను. ఫస్ట్ ఇక కొంచెం ఆరాలని చెప్పేసి ముందు రవ్వ హల్వా చేసేస్తున్నాను. రవ్వ హల్వా ఎందుకంటే పూర్ణాల కోసం అండి. పూర్ణాలు పచ్చిపప్పుతో చేస్తారు కదా, నా దీపావళికి పచ్చిపప్పుతో చేశాను. ఇంకా మళ్ళీ మళ్ళీ అంటే తినలేము, వెంట వెంటనే అంటే తినలేమని చెప్పేసి రవ్వ హల్వా చేశాను. రవ్వ హల్వాని కొంచెం మారిన తర్వాత ఉండలుగా చేసి అట్టుపిండిలో డిప్ చేసేసి ఆయిల్లో వేసేస్తాను. అవి పూర్ణాలు అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పులిహోర అండి. పులిహోర చింతపండు పులిహోర కలిపాను. నాకు ఎక్కువ ఎక్కువ పప్పులు వేయటం అంటే చాలా ఇష్టము. తింటుంటే భలేగా ఉంటుంది. అట్లా నేను ఎప్పుడు ఇట్లా చేసుకుంటాను. వేరుశనగ గింజలు, పచ్చిపప్పు అన్నీ ఎక్కువ ఎక్కువ వేసేస్తూ ఉంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ పులిహోర కూడా కలిపేసండి. ఇంకా టైం ఎక్కువ లేదు, గబగబా చేసేసుకుంటున్నాం అనమాట. టైం ఎక్కువ ఉంటే బాగానే ఉంది. అక్కడ మాకు బయటే లేట్ అయిపోయింది. పెందలాడే వస్తావేమో అనేసి వెళ్ళాము, కానీ పెందలాడైతే రాలేకపోయాము, లేట్ అయిపోయింది. ఇంకా పులిహోర కలపటం అయిపోయిన తర్వాత పొంగల్ వేపు చేశానండి. ఆవు పాలతో చేద్దాం అనుకున్నాను, కానీ ఆవు పాలు అయితే లేవు. ఇంకా నార్మల్ పాలతోనే పొంగల్ చేసేసాను. ఇంకా పొంగల్ కూడా చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక పూర్ణాలు ఉండలు చేసేసి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ పూర్ణాలు అయితే స్టార్ట్ చేశాను. గారెలు వేయటం ఎందుకులే ముందని చెప్పేసి ఫస్ట్ పూర్ణాలు అయితే వేశాను. ఇంకా పూర్ణాలు వేయటం కూడా అయిపోయిన తర్వాత గారెలండి. నేను మొత్తం వీడియో తీయలేకపోయాను క్లియర్గా. అసలుకి బాగా అలసిపోయి ఉన్నాను. అరికాళ్ళు మంటలు వచ్చేసినాయి. ఇంకా చెయ్యాలి, ప్రసాదం చేయాలి కదా అని చెప్పేసి చేశాను. వీడియో తీయటం మాత్రం నాకు కుదరలేదు పూర్తిగా వివరంగా. ఇంకా అక్కడక్కడ బిడ్స్గా తీశాను అనమాట. ఇంకా పొంగలి, పులిహోర, పూర్ణాలు, గారెలు 4 ఐటమ్స్ అయితే అయిపోయినాయి కదా. ఇంకా ఇంకొక ఐటమ్ ఉంటే బాగుంటుంది అనుకున్నాము. అయితే ఇంకా ఈ రవ్వ హల్వా ఉండలు ఉన్నాయి కదా, అవే ఒక 5 సపరేట్గా పక్కన పెట్టేశాను. అదొక ఐటమ్ లాగా ఉంటుందని మొత్తం 5 ఐటమ్స్ చేసేసాను ప్రసాదము. ఈ పూర్ణాలు ఏంటంటే ఫస్ట్ ఆయిల్ కాగిన వెంటనే వేసేసానండి. 3 పూర్ణాలు వెంటనే వేసేసాను. అలా ఇంకా వెంటనే వేసేసరికి అవి అతుక్కుపోయినాయి. ఇంకా వాటిని అట్లానే జాగ్రత్తగా ఇంకా వాటిని మళ్ళీ సపరేట్ చేస్తే మొత్తం లోపల ఉన్న హల్వంతా బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా వాటిని అట్లానే జాగ్రత్తగా తీసి సపరేట్గా మళ్ళీ తర్వాత 1 బై 1 అంటే ఒకటి కొంచెం కాలిన తర్వాత ఇంకోటి అట్లా 1 బై 1 అయితే వేసుకుంటూ ఉన్నాను. నేను లోపల పిండి వంటలు ప్రిపేర్ చేస్తుంటే బయట మా పాప వచ్చేసి తులసమ్మ దగ్గర ముగ్గులో వేసి అన్నీ రెడీ చేస్తుందనమాట. ఇంకా చీకటి పడిపోతూ ఉంది కదా, ఇంకా నేను లోపల చేస్తున్నాను, ఇంకా తను బయట చేసేస్తూ ఉంది.
ఇంతేనండి వీడియో. నేనైతే ఇలా కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకున్నాను. మా కార్తీక పౌర్ణమి ఇలా ఎండ్ అయిందనమాట. శివయ్య అనుగ్రహంతో, ఆయన దర్శనంతో అలా హ్యాపీగా ఎండ్ అయింది కార్తీక పౌర్ణమి. మీ అందరి మీద కూడా శివయ్య ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, అందరూ సుఖశాంతులతో చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.